అందరికీ నమస్తనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. పేద మధ్యతరగతి మిడిల్ క్లాస్ పీపుల్స్ లేకపోతే లేబర్లు తక్కువ ఆదాయ వర్గాల వాళ్ళు కూడా తక్కువ ఖర్చుతో పౌష్టికమైన నాణ్యమైన ఆహారం తినాలనే ఉద్దేశంతో 2014 సంవత్సరంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక తెలంగాణ రాష్ట్రం వచ్చినాక 5 రూపాయలకే భోజనం పథకం పెట్టి అన్నపూర్ణ క్యాంటీన్లను చాలు చేసిండ్రు అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్. రైట్, ఇక వచ్చి రాగానే పేర్లను మార్చే పని పెట్టుకున్న కాంగ్రెస్ సర్కార్ రేవంత్ రెడ్డి ఈ అన్నపూర్ణ క్యాంటీన్ల మీద కూడా అక్కసు వెలబోసుకుంటా ఉన్నాడు. ఆకలి పెట్టి పేదోనికి అన్నం పెట్టి ఆకలి తీరుస్తున్న ఈ అన్నపూర్ణ క్యాంటీన్ల పేర్లను ఇందిరా క్యాంటీన్లుగా పేరు మారవాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. 2014 నుంచి కరోనా పాండమిక్ సిచ్యువేషన్లలో కూడా పేదలకు కరోనా టైంలో కూడా ఆహారాన్ని సరఫరా చేసింది ఈ అన్నపూర్ణ క్యాంటీన్లు. మొదట ఒక 8 సెంటర్లతో స్థాయి తర్వాత 150 సెంటర్లుగా హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం విస్తరించినాయి అన్నపూర్ణ క్యాంటీన్లు. ఖమ్మం మున్సిపల్ ప్రాంతానికి కూడా విస్తరించినాయి. ఇక గివీటి మీద కూడా మన రేవంత్ రెడ్డి సార్ కేసీఆర్ పేరు వినబడద్దు, మాట వినబడద్దు అని చెప్పేసి కేసీఆర్ పెట్టిన పేర్లు కనబడద్దు అని చెప్పేసి అక్కస వెళ్ళబోసుకుంటా ఉన్నారు.